రాజమండ్రి నుండి అర్ధరాత్రి ప్రయాణం చేసి మొదటి కార్డు నీకు ఇచ్చిన తర్వాతనే మేము వేరే వాళ్ళకి అది మా సాంప్రదాయం అని చెప్పేసి అనేసి నా పెళ్ళి ఎంత గ్రాండ్గా జరిగిందో స్నేహక్ చేతుల మీదుగా తమ్ముడి పెళ్ళి కూడా అంతకన్నా గ్రాండ్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు ఇంకా బ్లడ్ రిలేషన్ ఇంకా అంతే, ఇంకా దానికి ఇంక మాటలు లేవు. ఇంకా చెప్పడానికి మాటలు లేవు స్నేహం ఫస్ట్. ఎందుకంటే బంధం అనేది అల్లుకపోవడం అనేది సహజం, కానీ ఆ బంధానికి వీళ్ళు విలువ ఇచ్చి మన కోసం ఇంత దూరం వచ్చి మనల్ని వాళ్ళ తోబుట్టులాగా వాళ్ళ ఇంటి ఆడబిడ్డలాగా ఆదరించారంటే హ్యాపీయెస్ట్ మూమెంట్స్ కొన్ని ఏమని చెప్తావా మాతో? అంటే మా ఫ్యామిలీ అందరూ అడుగుతారు అక్క. నిజంగా చెప్పాలంటే పెళ్ళికి ఎవరన్నా అమ్మాలకు ఫోన్ చేస్తే అమ్మాయిలు ఎవరైనా ఫోన్ చేశారు అనుకో, స్నేహం వస్తుందా స్నేహం వస్తుందా స్నేహం వస్తుందని అంటున్నారు అందరూ. మన మైలపల్లి వారి వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక అయితే మీ ట్రాన్స్జెండర్ స్నేహితులైతే ముట్టింది. మా తమ్ముడు చైతన్య, అదేవిధంగా వధువు వచ్చేసి లక్ష్మి. హాయ్, హలో, నమస్తే. నేను మీ స్నేహ. ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియోతో నేను మీ ముందుకు రావడం జరిగింది. ఇది ఒక సంతోషకరమైన వీడియో. ఒక ట్రాన్స్జెండర్గా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్న వీడియో ఇది. ఒక ట్రాన్స్జెండర్ అంటే కుటుంబంలో ఒక అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లి అనే బంధుత్వాలు కలిసి ఉంటాయి. సో వాళ్ళ ఫంక్షన్స్లలో ట్రాన్స్జెండర్స్ చాలా వరకు దూరంగా ఉంటారు. ఎందుకు అంటే ఎప్పుడైతే మేము ఈ చీర కట్టుకుంటామో మమ్మల్ని చాలా వరకు ఫ్యామిలీస్లో ఉన్న ఫంక్షన్స్కి అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మమ్మల్ని చూసి చాలామంది హేళన చేయడం కానీ, తర్వాత ఏదో ఒక మాట అనడం కానీ, మా వల్ల మా కుటుంబాలు బాధపడతాయి కాబట్టి కొన్ని ఫంక్షన్స్కి అనే వాటికి మేము వెళ్ళడం అనేది జరగదు అన్నట్టు. ఎందుకంటే చాలామంది కుటుంబాలు మమ్మల్ని ఆదరించారు కాబట్టి. సో ఈరోజు నన్ను ఆదరించిన కుటుంబం, నన్ను దత్తత తీసుకున్న కుటుంబం, సో ఆ కుటుంబాన్ని మీ అందరికీ మరొకసారి పరిచయం చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కమ్యూనిటీ మెంబర్స్ అందరూ కూడా మీకు ఒకసారి పరిచయం చేసిన తర్వాత నన్ను దత్తత తీసుకున్న కుటుంబాన్ని కూడా మీకు పరిచయం చేస్తాను. సో మొత్తానికి మీకు ముందుగా అయితే మీకు వీడియో గురించి తమ్లైన్ చూసి అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో నా పక్కన నా కమ్యూనిటీ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు. సో విషయం వాళ్ళందరికీ కూడా మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన తమ్ముడు కృష్ణ చైతన్య ఉన్నారు కదా. సో కృష్ణ పెళ్ళికి నేను వెళ్ళిన తర్వాత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంటికి రాజమండ్రికి వెళ్ళాను కదా. వెళ్ళిన తర్వాత నాకు ఒక ఫ్యామిలీ పరిచయం అయిందని మీ అందరికీ చెప్పాను కదా. మీరు అందరూ వీడియోలో చూస్తారు కదా. సో వాళ్ళని మన ఫ్యామిలీని కూడా మీ అందరికీ పరిచయం చేశాను. సో కృష్ణ పెళ్ళికి వెళ్ళినప్పుడు నన్ను వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా స్వీకరించి నన్ను ఒక కూతుర్లా వాళ్ళ దత్తత తీసుకొని అండ్ వాళ్ళ ఇంట్లో ప్రతి పండగకి నన్ను భాగస్వాములు చేసి పుట్టింటికి మనము వెళ్తే ఎలా అయితే మనల్ని చూసుకుంటారో అలా నన్ను చూసుకోవడం నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అయితే ఇద్దరు కూడా ట్విన్స్ కదా కృష్ణ చైతన్య. సో వాళ్ళ పెళ్ళి మినిమం అంటే ఒకేసారి చేస్తారు కొన్ని చోట్ల 6 నెలలకు చేస్తారు. సో ఇప్పుడు కృష్ణ పెళ్ళి అయింది కాబట్టి ఇప్పుడు చైతన్య పెళ్ళి ముహూర్తం కూడా పెట్టడం జరిగింది. మొదటి కార్డు వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా, వాళ్ళ ఆచార పద్ధతుల ప్రకారంగా మన ఇంటి ఆడబిడ్డకి ఇవ్వాలనే వాళ్ళ సంప్రదాయాన్ని మా ఇంటి దాకా తీసుకొచ్చారు వాళ్ళు. సో అది మీ అందరితో నేను పంచుకోవడము అండ్ ఆ తమ్ముడు కూడా ఇక్కడ దాకా వచ్చాడు. సో నాకైతే నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు చైతన్య పెళ్ళి కాబట్టి సో మొదటి కార్డు నాకు ఇవ్వడానికి ఇక్కడ దాకా వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్యామిలీ గురించి మీ అందరికీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీ అందరికీ. ఎందుకంటే మీతో పాటు మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా ఈ యొక్క జర్నీని వినాలని చెప్పేసి ఆలోచనతో నేను ఈ వీడియో తీస్తున్నాను. అండ్ ఏంటంటే వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు నిజంగా వాళ్ళ ప్రేమ, ఆప్యాయత అంతా కూడా నా మనసుని కదిలించింది నిజంగా. అంటే మన ట్రాన్స్జెండర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మనం ఎప్పుడు ట్రాన్స్గా చేంజ్ అయినామో మన కుటుంబాలకు దూరంగా ఉంటాం. ఎంత అమ్మ నాన్నకి దగ్గర ఉన్నా దొంగచాటు ప్రేమగా వెళ్ళి వాళ్ళ ప్రేమను పొందొస్తాను తప్ప కొంతమంది అయితే అది కూడా నోచుకోరు. ట్రాన్స్గా చేంజ్ అవుతారు చాలామంది, నువ్వు రావద్దు అది ఇది అని చెప్పేసి అంటారు. కుటుంబాలకి మా డబ్బు కావాలి, మాతో అవసరాలు ఉన్నాయన్నీ కావాలి, కానీ వాళ్ళ ఫంక్షన్స్కి వీటికి మా డబ్బు అన్నీ కావాలి, కానీ మాకు వాళ్ళ నుంచి కావాల్సిన ప్రేమ అయితే నలుగురిలో మాత్రం వాళ్ళ ప్రేమ పంచరు. కానీ ఈ కృష్ణ చైతన్య ఫ్యామిలీ మాత్రం నలుగురిలో కల్మషం లేకుండా వారి యొక్క ప్రేమని నాకు పంచడానికి వాళ్ళ నిజంగా కూడా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళకి. ఎందుకంటే ఆ కుటుంబం కల్మషం లేని కుటుంబం.
ఒక ట్రాన్స్జెండర్ అయినా సరే మనలో ఒక కూతురు అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నగారు నన్ను దత్తత తీసుకోవడము, ఆ తమ్ముళ్ళు నా మీద చూపించే అక్క అనే ఒక ప్రేమ బంధం నిజంగా చెప్తున్నాను నేను ఎప్పటికీ మర్చిపోను. ఆ దేవుడు నాకు ఇచ్చిన వరం అది. సో మీ అందరికి ఎలా ఉంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన ఫ్యామిలీ సరిగా మన దగ్గరికి తీయరు. అవును. అలాగే ఇంత ఆదరిస్తున్నారు. మన ఫ్యామిలీ మన అన్నదమ్ములైనా మీరు వస్తే దూరం దూరం ఉంటారు, రాకురా అని అంటారు. మా ఫ్యామిలీ కొంచెం వరకు కొందరు అందరు అలానే అంటారు. కొందరు రానిస్తారు, కొందరు అస్సలే రానివ్వరు. అలాగే తమ్ముడు చైతన్య తమ్ముడు, థ్యాంక్ యూ నాన్న, మాకు అక్కలుగా భావించి నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ చిట్టి. థ్యాంక్ యూ చిట్టి. చిట్టి మనసులో బాధ ఎక్కువ ఉన్నా సరే తన మనసులో ఉన్న మాట వ్యక్తపరిచింది నిజంగా. అంటే ఫ్యామిలీతో ఉన్న మన అనుబంధము. జోగిని భవానీ గారు నా పక్కనే ఉన్నారు, శనార్థి. సో నన్ను ఆ కుటుంబం ఒక ఇంటి ఆడబిడ్డగా స్వీకరించింది కదా. చాలా వీడియోస్లో మీరు చూసారు, చాలా మంది ఆదరించారు కదా. సో మీ ఫీలింగ్ ఎలా ఉంది? నా ఫీలింగ్ అంటే చెప్పడానికి మాటలు లేవు స్నేహం ఫస్ట్. ఎందుకంటే బంధం అనేది అల్లుకపోవడం అనేది సహజం, కానీ ఆ బంధానికి వీళ్ళు విలువ ఇచ్చి మన కోసం ఇంత దూరం వచ్చి మనల్ని వాళ్ళ తోబుట్టువులాగా వాళ్ళ ఇంటి ఆడబిడ్డలాగా ఆదరించారంటే చాలా హ్యాపీగా ఉంది స్నేహ. ఈ అదృష్టం నీకు దక్కడం నిజంగా మా అందరికీ హ్యాపీగా ఉంది. నీ ద్వారా మీ యొక్క ప్రేమానురాగాలు మేము కూడా చూసి ఆనందిస్తున్నాం స్నేహ. చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో మా అందరి ఆనందం సో మా తమ్ముడితో పంచుకుందాము. మరి ఇంకెందుకు ఆలస్యం, మన చైతన్య అయితే పెళ్ళి పనుల్లో అంటే అక్కడ సాంప్రదాయాలు అన్నీ కనుక్కుందాము తమ్ముడు వచ్చిన తర్వాత. ఫస్ట్ అయితే కృష్ణ అయితే మన ఇంటికి రావడం జరిగింది. నేను ప్రస్తుతానికి వేములవాడలో ఉన్నాను. ఇక్కడ దాకా నాకు సంవత్సరం తను వచ్చిన తర్వాత ఇవంతా స్టోరీ చెప్తాను మీకు అంతా కూడా ఏం జరిగింది అనేది. సో కృష్ణ అయితే మన ఇంటికి రావడం జరిగింది వేములవాడలో. ఇప్పుడు నేను ఉన్నాను, ఇక్కడికి రావడం జరిగింది. సో కృష్ణ ఒకసారి మనం పరిచయం చేద్దాం. ఓకే, మొత్తానికి మా కృష్ణ అయితే మన ఇంటి ముందు వచ్చేసాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ కృష్ణ. హాయ్ అక్క. ఎలా ఉన్నావు తమ్ముడు? సూపర్ అక్క. సో మొత్తానికి అయితే నేను ఇప్పుడు కార్తీక మాసంలో నేను వేములవాడలో ఉంటాను అన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు వాళ్ళు. అంటే ఏంటంటే అక్క కార్డు ఇవ్వాలి కదా, మొదటి కార్డు నీకే ఇవ్వాలి కదా, ఎలా అని చెప్పేసి అంటే నాన్న పోస్ట్లో పంపించండి, నేను ఇక్కడ దూరంలో ఉన్నాను కదా అని చెప్పేసానంటే రాజమండ్రి నుండి అర్ధరాత్రి ప్రయాణం చేసి మొదటి కార్డు నీకు ఇచ్చిన తర్వాతనే మేము వేరే వాళ్ళకి లేదు మా సాంప్రదాయం అని చెప్పేసి అనేసి అక్కడ నుంచి ఎప్పుడు వరంగల్లో ఇచ్చేవాళ్ళు కదా. అంటే ఫస్ట్ కృష్ణపల్లికి వరంగల్లో ఇచ్చాడు. నేను ఇక్కడ ఉన్నా అంటే నువ్వు ఎక్కడున్నా సరే నేను అక్కడికి వచ్చి ఇస్తా అని చెప్పేసి అన్నారు. నాకు ఇంతకంటే మంచి ఇంకేం కావాలి చెప్పండి. సో ఇక్కడ దాకా వచ్చి మొదటి కార్డు మాకు ఇవ్వడానికి వచ్చారు మా తమ్ముడు. అండ్ చైతన్య, నీకైతే మా అందరి తరపున కంగ్రాచులేషన్స్. పెళ్ళి జరగబోతుంది అంగరంగ వైభవంగా. నీ ఇంట్లో నేను అడుగుపెట్టి నీ పెళ్ళిని ఇంకా ఘనంగా చేయడానికి రాబోతున్నాను అక్కడికి. సో మొత్తానికైతే మా కృష్ణతో మాట్లాడదాము. కృష్ణ అక్క, సో చెప్పు నాన్న ఎలా ఉంది? సూపర్ ఉందక్క. పెళ్ళికి అందరూ తప్పనిసరిగా రమ్మని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో స్నేహక్ చేతుల మీదుగా తమ్ముడి పెళ్లి కూడా అంతకన్నా గ్రాండ్ గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే స్నేహక్ అంటే మా ఇంటి ఆడపడుచు, మా ఇంటి ఆడపిల్ల. మాకు ఇంకా బ్లడ్ రిలేషన్ ఇంకా అంతే. ఇంకా దానికి ఇంక మాటలు లేవు. ఇంకా ఎక్కడున్నా సరే ఒక 10 రోజులు మాట్లాడకపోతే ఇంక బెంగ వచ్చేది ఖచ్చితంగా స్నేహక్తో. అది మాత్రం పక్క. ఫస్ట్ కార్డ్ అనేది స్నేహక్కి ఇవ్వాలి. ఎందుకంటే ఇంకా అది ఇంకా పెట్టేసుకున్నాను. అక్క అన్నారు ఫస్ట్ పంపించాను, నాకు ఎందుకు మన ఇంట్లో కార్డే కదా పర్లేదు, బయటకి ఎందుకు పనులు ఇక్కడ దూరం రావడం పెళ్లి పనులు చూసుకున్నారు, కానీ నాకు ఎందుకో మనసు అప్పలేదు. కానీ స్నేహక్ దగ్గరికి వచ్చి అప్పుడు ఏదైనా పని చూసుకుంటా అని చెప్పాను. అందు గురించి స్నేహక్ కార్డు ఇవ్వడానికి నచ్చాను. సో మొదటి పెళ్లి కార్డు నాకు ఇవ్వడం కోసం ఇక్కడ దాకా రావడం నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పటిదాకా మేము మా ఫ్యామిలీస్ గురించి మా గురించి మేము చెప్పాం కదా. తమ్ముడు, నేను మీ ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత మన ఇంటి సభ్యులు అంటే మీరు మీ ఫ్యామిలీని నేను యాక్సెప్ట్ చేశారు. మిగతా కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అవి కొన్ని అంటే హ్యాపీయెస్ట్ మూమెంట్స్ కొన్ని ఏమైనా చెప్తావా మాతో షేర్ చేసి? అంటే మా ఫ్యామిలీ తరపు నుంచి అక్క అందరూ అడుగుతారు అక్క. నిజంగా చెప్పాలంటే పెళ్ళికి ఎవరన్నా అమ్మాలకు ఫోన్ చేస్తే అమ్మాయిలు ఎవరైనా ఫోన్ చేశారు అనుకో, స్నేహం వస్తుందా అని అంటున్నారు అందరూ. మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయిలు అందరినీ ఎవరు అడగట్లేదు. ఫస్ట్ స్నేహం వస్తుంది, స్నేహం ఎప్పుడు వస్తున్నా అని చెప్పి అన్నారు. ఇందాక కూడా మీ దగ్గర కార్డ్ వేస్తాను స్టాటస్ పెట్టాను. స్నేహ దగ్గరికి వెళ్తుందంటే స్నేహకు వస్తున్నారా, ఇప్పుడు వస్తున్నారా, ముందే చెప్పండి, నాకు 2 days ముందే వచ్చేస్తాను, 2 days ముందే వచ్చేస్తాను. అంత హ్యాపీగా స్నేహక్ని రిసీవ్ చేసుకొని ఖచ్చితంగా తీసుకెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ స్నేహకేమో
కొంచెం 2 days ముందు వస్తానని చెప్పేసి అన్నారు. కానీ ముందు వస్తే ఇంకా బెటర్ అని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే నేను ఇక్కడ తమ్ముడు కృష్ణపల్లికి వెళ్ళాను కదా. కృష్ణపల్లికి వెళ్ళినప్పుడు నాకు కొంచెం ఫస్ట్ భయమైంది నాకు. ఎందుకంటే నేను వంశీ ఇద్దరం కలిసి వెళ్ళాము. వంశీ కూడా వస్తున్నాడు పెళ్ళికి, కానీ వంశీ ఇక్కడ అందుబాటులో లేడు ఇప్పుడు. ఏమైందంటే నేను పెళ్ళికని బయలుదేరినాము. కొంచెం మన సాంప్రదాయ ప్రకారంగా మనం వెళ్తాం కదా అక్కడికి వెళ్ళేటప్పుడు. నాకు కొంచెం భయమైంది. అంటే వీళ్ళ ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేశారు నన్ను, కానీ అటు నుంచి అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ నన్ను ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారో చేయరో కొంచెం భయం వేసింది నాకు. కానీ నిజంగా చెప్తున్నా, నాకు కళ్ళలో నీళ్ళు తిరిగిన నిజంగా. అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయికి మన సాంప్రదాయంగా చీర పెట్టి పనులు పెడతాం కదా, మన సాంప్రదాయంలో అమ్మాయికి బొట్టు పెట్టి అవి చేస్తాం కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అంతా నేను వెళ్ళగానే వాళ్ళ ఇంటి నుంచి ఆడబిడ్డ ఏ విధంగా స్వీకరించారో అమ్మాయి తరపున వాళ్ళు కూడా నన్ను అదే విధంగా రిసీవ్ చేసుకోవడము, నాకు బట్టలు పెట్టి, నాకు బొట్టు పెట్టి, అండ్ తర్వాత పెళ్లి కూతురుని అక్కడి నుంచి తీసుకోవడం అక్కడ సాంప్రదాయం అన్నట్టు. అంటే మన సైడు ఎట్లా అంటే అబ్బాయిని ఊరేగింపు తవి మనం చేస్తాం కదా. సో అక్కడే ఆంధ్ర సైడ్ అంటే అమ్మాయిని ఊరేగింపుతో తీసుకొచ్చి పెళ్లి మండపానికి తీసుకొస్తారు. సో అక్కడ అది నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నా చేతుల మీదకి వెళ్ళి అమ్మాయిని పుట్టింటి నుంచి తీసుకొచ్చి మండపం మీద కూర్చోబెట్టడం అనేది నేను నిజంగా మర్చిపోతుండే. అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళంతా కూడా. సో ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అంతా కూడా ముఖ్యంగా మన ఇట్స్ మీ స్నేహ సబ్స్క్రైబర్స్ కానీ మన వ్యూవర్స్ కానీ మా లైఫ్ స్టైల్లో కొన్ని చేదు అనుభవాలే ఎక్కువ ఉంటాయి. సంతోషకరమైన బాధల కంటే ఎక్కువ చేదు అనుభవాలు ఎక్కువ ఉంటాయి. సంతోషకరమైన విషయాలు కొన్ని తక్కువ ఉంటాయి. సో నా లైఫ్లో మాత్రం దేవుడిచ్చిన బిగ్గెస్ట్ ఫ్యామిలీలో ఇదొక ఫ్యామిలీ నాకు. సో ఇది పెద్ద ఫ్యామిలీ నాకు. నిజంగా నా కమ్యూనిటీతో పాటు వీళ్ళందరినీ చాలామంది ఆదరిస్తారు. నేను రీసెంట్గా ఒక ట్రైన్లో జర్నీ చేస్తూ వచ్చాను హైదరాబాద్ నుంచి. వస్తుంటే అప్పుడు నన్ను అక్కడ అందరు గుర్తుపట్టి మీ తమ్ముడు బాగున్నాడు రాజమండ్రి, అది నేను గోదావరి ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఎక్కాను. ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తారు అనుకుంటే చాలామంది ఫ్యామిలీస్. మీ తమ్ముడు కృష్ణ బాగున్నాడా, పెళ్ళికి వెళ్ళావు కదా, ఆల్ ది బెస్ట్ చెప్పాను అని చెప్పేశాను అని చెప్పి చాలామంది అడగరు. నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అందరికీ కూడా నేను మీ అందరి ప్రేమ అభిమానం వల్ల నేను ఒక ఫ్యామిలీని పొందగలిగాను. సో నిజంగా నేను ఎప్పుడు మర్చిపోను. అండ్ అదేవిధంగా మరొక వ్యక్తికి అయితే నేను థ్యాంక్స్ చెప్పాలి. స్వాతి అప్పు వదిన వల్ల నాకు వాళ్ళ వల్లనే వీళ్ళు పరిచయం అయ్యారు. ఎప్పుడు కూడా దారి చూపించిన వాళ్ళని, విద్య నేర్పిన గురువుని, దారి చూపించిన గురువుని, మన లైఫ్కి ఒక దారి చూపించిన వాళ్ళని మాత్రం మనం ఎప్పుడు మరవద్దు. నాకు ఈ కుటుంబం పరిచయం కావడానికి స్వాతి వదిన అప్పు అన్నయ్య. సో వాళ్ళ ద్వారా ఈ కుటుంబం పరిచయం అయింది. నిజంగా వాళ్ళకు నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక కుటుంబంతో వాళ్ళ లైఫ్లో హ్యాపీగా నేను ఉండగలుగుతున్నానంటే అది మీ వల్లనే. ఎప్పుడు నేను మిమ్మల్ని మర్చిపోను. అండ్ చైతన్య ఫ్యామిలీకి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మొదటి కార్డు మీ అందరి సమక్షంలో మేమంతా కలిసి తీసుకోబోతున్నాము, అంతేనా? సో ఒక్కసారి మనము కార్డు తీసుకున్నాక తమ్ముడు అందరం కలిసి దీవిద్దాం, ఓకేనా? సో మా తమ్ముడు అయితే మొదటి కార్డు నాకు ఇవ్వడానికి వచ్చారు కాబట్టి అందరికీ బొట్టు పెట్టి వాళ్ళందరికీ కూడా మా తమ్ముడి ఫ్యామిలీకి మంచి జరగాలని చెప్పేసి అని దీవించాలని కోరుకుంటున్నాను. అందరం తప్పనిసరిగా తమ్ముడి పెళ్ళికి వచ్చి తమ్ముడిని ఆశీర్వదించి మీ చేతిలో హ్యాపీగా ఆశీర్వదించి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మొదటి మైలపల్లి వారి అంటే నా తల్లిగారి తరఫున మైలపల్లి వారి వివాహ మహోత్సవం ఆహ్వాన పత్రిక అయితే మీ ట్రాన్స్జెండర్ స్నేహకైతే ముట్టింది. మా తమ్ముడు చైతన్య, అదేవిధంగా వధువు వచ్చేసి లక్ష్మి. వీరి యొక్క వివాహం వచ్చేసి 22/11/2025 నాడు రాత్రి 2:33 తెల్లవారుజామున, తెల్లారి ఆదివారము. సో తెల్లవారుజామున ఈ యొక్క కన్యాదానం అనేది జరుగుతుంది. సో మీ అందరి ఆశీర్వాదం కూడా మా తమ్ముడు ఫ్యామిలీ పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నా పేరు కూడా కొట్టించారంట. ఇక్కడ చూడండి, నా పేరు కూడా దీంట్లో కొట్టించారు వాళ్ళు. ఇక్కడ జూమ్ చేస్తావా ఒకసారి? స్నేహ
థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ కుటుంబంలో భాగస్వామురాలు అయినా అని చెప్పేసి అని నన్ను నిజంగా పెళ్లి కార్డులో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు నా పేరు కూడా ఇందులో కొట్టించి నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ మా తమ్ముడిని మేమందరం కూడా ఆశీర్వదిస్తున్నాము. సో నాకు ఇంకా అంటే ఒక దాన్ని ఏమంటారంటే కుటుంబాలు కూడా మమ్మల్ని ఇలా కార్డులలో కొట్టి ఆహ్వానిస్తారో ఏంచారో తెలియదు, కానీ మా తమ్ముడు ఇలా పేరు కొట్టించి నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా మనసు నుండి ఆనంద బాష్పాలు నిజంగా ఇదంతా కూడా నా మనసు నుండి సంతోషం నిండే ఉంది ఇదంతా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే పెళ్ళి మా ఇంటి మెంబర్గానే కాదు, పెళ్ళి పత్రికలు కూడా నేను మా ఇంటి సభ్యులు అని చెప్పేసి పెళ్లి కార్డులో నా పేరు కొట్టించడం చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగా నాకు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా తమ్ముడి యొక్క వివాహానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మా తమ్ముడిని దీవించాలని కోరుకుంటున్నాను. అంటే అందరూ రాలేరు, సో మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. అండ్ చైతన్య, లక్ష్మి, ఆల్ ద బెస్ట్. మీరందరూ దీవించిన వాళ్ళు ఇద్దరిని. చైతన్య, లక్ష్మి మీకు తప్పకుండా మంచి జరగాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాం. రాజన్న ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. నువ్వు దీవించండి. చైతన్య ఆల్ ద బెస్ట్, లక్ష్మి వదిన ఆల్ ద బెస్ట్. నువ్వు కూడా. చైతన్య మామయ్య, లక్ష్మి అత్తయ్య మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి. చైతన్య తమ్ముడు, లక్ష్మి వదిన చల్లగా మీరు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలానే మీ కుటుంబం కూడా అందరూ బాగుండాలి, ఇలాగనే అందరూ మాకు మంచిగా చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మైలపల్లి వారి ఇంట్లో అంటే మా పుట్టింట్లో బాజా భజంత్రులు అయితే మోగబోతున్నాయి. పెళ్లి సందడి కాబోతుంది. ఆ పెళ్లి సందడికి వరంగల్ నుంచి నేనైతే బయలుదేరబోతున్నాను. మా ఇంట్లో బాజా భజంత్రులకి ఆడి పాడి మా ఇంటి పెళ్ళిని అంగరంగ వైభవంగా చేసి సంతోషంగా నేను ఆ ఇంటికి రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ చైతన్య.